పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఈ పశువులో మనం చూస్తున్నటువంటి కండిషన్ని మందగుది అని అంటామండి. ఈ మందగుది కండిషన్ ఉన్నటువంటి పశువుల్లో పశువు కూర్చొని లేచి నడవడానికి ప్రయత్నం చేసేటప్పుడు పశువు యొక్క వెనక కాలాల్లో ఉండేటటువంటి ఈ స్టైఫుల్ జాయింట్లో విపరీతమైనటువంటి నొప్పి అనేది వస్తుంది. సో ఈ నొప్పి కారణం చేత పశువు నడవడానికి ప్రయత్నించినప్పుడు వెనకల కాళ్ళను ఈడ్చుకుంటూ వెళ్ళడం అనేది మనం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే కొన్ని పశువుల్లో ఇలా కాలు ఏడ్చడం అనేది పశువు నడవడం ప్రారంభించిన తర్వాత కొద్దిసేపటి వరకు మాత్రమే ఉంటుంది. మరికొన్ని పశువుల్లో అయితే ఈ కాలు ఏడ్చడం అనేది పెర్మనెంట్గా ఉంటుంది. అయితే ఈ విధంగా ఈ మందగుద్ది కండిషన్ రావడానికి కారణం ఏంటనేది మనం చూసినట్లయితే పశువు యొక్క వెనకల కాళ్ళలో ఉండేటటువంటి ఈ స్టైఫుల్ జాయింట్లో మనకి మోకాళ్ళ చిప్ప అనేది చిన్న బోన్ ఉంటుంది. ఇది ఏంటంటే సాధారణంగా నార్మల్గా ఉండేటటువంటి పశువుల్లో ఈ మోకాళ్ళ చిప్ప అనేది మీదకి కిందకి కదలాడుతూ ఫ్రీగా ఉంటుంది. తద్వారా పశువుకు ఎటువంటి నొప్పి అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ మందగుది కండిషన్ అనేది వస్తుందో ఈ కండిషన్లో ఈ మోకాళ్ళ చిప్ప అనేది మీదకు వెళ్ళిపోయి అక్కడ స్టక్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఫ్రీగా కిందకి మీదకి నడవడం అనేది జరగదు. సో ఆ కారణం చేత మనకి పశువు కూర్చొని లేచేటప్పుడు విపరీతమైనటువంటి నొప్పి అనేది వస్తుంది. అందువల్ల పశువు ఈ నొప్పి కారణం చేత కాళ్ళు ఏడ్చడం అనేది చేస్తుంది. అయితే దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అని చూసినట్లయితే మనకు మందుల ద్వారా ఇది తగ్గేటటువంటి అవకాశం ఉండదు. దీనికి చిన్న ఆపరేషన్ అంటే సర్జరీ చేయవలసి ఉంటుంది. ఇందులో మనకేంటంటే ఈ స్టైఫుల్ జాయింట్లో మొత్తం 3 లిగమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఒకటి లాటరల్ పటెల్లార్ లిగమెంటు, రెండవది మిడిల్ పటెల్లార్ లిగమెంటు, మూడవది మీడియల్ పటెల్లార్ లిగమెంట్ అనేటటువంటి ఈ 3 లిగమెంట్స్ ఉంటాయి. సో మనం ఈ సర్జరీ ప్రాసెస్ ద్వారా ఏదైతే ఈ మీడియల్ పటెల్లార్ లిగమెంట్ ఉందో దాన్ని కట్ చేయవలసి ఉంటుంది. సో దాన్ని కట్ చేయడంతో మనకి ఈ మోకాలు చిప్ప అనేది మళ్ళీ ఫ్రీగా కిందకి మీదకి తిరగడం అనేది జరుగుతుంది. సో పశువు లేచి నిల్చొని నడక ప్రారంభించినప్పుడు మళ్ళీ ఈ పటెల్లా అనేది అంటే మోకాలు చిప్ప ఫ్రీగా కిందకి మీదకు తిరగడం వల్ల పశువు మళ్ళీ నార్మల్గా నడవడం ప్రారంభిస్తుంది. సో ఇక్కడ మనం ఈ సర్జరీ అయిన తర్వాత పశువు ఏ విధంగా నడుస్తుందో ఫ్రీగా అనేది మనం చూడవచ్చు. సో ఈ సర్జరీ కానీ పెర్ఫామ్ చేసినట్లయితే మళ్ళీ తిరిగి పశువు నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసినటువంటి పశువుకు 2 కాళ్ళలో కూడా ఈ కండిషను అనేది ఉంది. సో 2 కాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత ఎంత చక్కగా పశువు ఫ్రీగా నడుస్తుంది అనేది మీరు గమనించుకోవచ్చు. సో చికిత్సకు ముందు చికిత్స తర్వాత పశువు ఏ విధంగా నడుస్తుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. సో ఇటువంటి మంచి వీడియోస్ కోసం పశు విజ్ఞాన బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.